12వ ప్రశ్న. సంఘం అనగా ఏమిటి? సంఘం ఎత్తబడుట అనగా ఏమిటి? సంఘం గురించి, సంఘం ఎత్తబడుట గురించి చానా సార్లు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా చెప్పింటున్నాను. మరి ఒకసారి వివరించాలని కోరుకుంటున్నాను. ఆహ్, సంఘం అనగా ఏమి? సంఘం అనగా సిమెంటు, గోడలు, రాళ్ళతో కట్టినటువంటి సంఘం కాదు. అనగా చర్చిను మా సంఘానికి రండి, దేవుని సువార్త విందురంటే అది కాదు సంఘం. అక్కడ దేవుడు ఉండడు. వాస్తవానికి నలుగురు కూడుకోవడానికి ఒక స్థలం అక్కడ అంతే. సంఘం అనగా మనిషి యొక్క శరీరమే సంఘం అని. ఏ సంఘము ఆ శరీరం అనగా, ఆ సంఘంలో అందరిలో దేవుడు ఉంటాడా? లేదా కొందరిలోనే ఉంటాడనేది ఇప్పుడు వివరించబోతున్నదనమాట. దేవుని రక్తము చేత కడగబడాలి దేవుడు ఉండాలంటే. అంటే ఆ రక్తం ఏదంటే గన హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, అట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. ఎవరు? ఆయనే దేవుడు అనగా నేను. పవిత్రుడును, నిర్దోషిని, నిష్కళంకు, పావుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవారు. అవును, మనుషులు చేస్తున్న ప్రతి పని నాకు నచ్చడం లేదు. ఎందుకంటే నేను ఆత్మస్వరూపిని కనుక ఎప్పుడైతే క్రీస్తులో మరణించి తిరిగి లేచింటున్నానో, ఈ లోకంలో చేస్తున్నటువంటి మంచి దురుద్దేశాలు ఈ లోకంలో ఏ ఒక్కటి సరిపడడం లేదు, నచ్చడం లేదు. గనుక నేను మృతిని తిరిగి లేస్తున్నాననమాట. అందుకు మనుషుల చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. ఎందుకంటే దేవుని రక్తం చేత కడగబడుతున్న అనుక సంఘం అనగా నా శరీరము ఇది ఉన్నటువంటి ప్రాణమే దేవుడు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఉంటున్నది. యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, నా కుమారుడే అని నేను చెప్తున్నాను అనమాట. తిరిగి రానంటున్నాడు. నా శరీరము ఇప్పుడు సంఘం అనమాట. అపోస్తుల కార్యము 20 అధ్యాయము 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని మీద అధ్యక్షత ఉంచునో అది యావత్తు అందును గురించి మీకు మటుకు మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండడం. ఏది తన స్వరక్తం ఇచ్చి. ఏమి ఆ స్వరక్తం అంటే ఇప్పుడు చెప్పిన పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉండడు అనగా యేసుక్రీస్తు రక్తం అనక లోకానుసారంగా పుట్టినటువంటి రక్తం కాదు అది. పవిత్రమైన రక్తం. దేవుని రక్తం అంటే మరణం లేనటువంటి రక్తం అనమాట. అందుకు నేను మరణించి తిరిగి లేచినానని సెలవిస్తుంటున్నాను లోకానికి. సర్వశక్తిమంతుని యొక్క కృప చేత. అనగా ఆత్మ అనగా మహిమ అనగా ఆత్మ అనమాట. నేను ఆత్మస్వరూపిని కానీ శరీర స్వరూపిని కాదు. నా ఆత్మ పరలోకమందున్నది, నా శరీరం భూమి మీద ఉన్నది. ఈ శరీరం నిష్ప్రయోజనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించినట్లు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించుచున్నాడు. అవును, దేవుడు నన్ను ప్రేమించి ప్రేమ కంటే గొప్పదైనది ఏమైనా ఉందని ధర్మశాస్త్రం ప్రశ్నిస్తుంది లోకాన్ని. ప్రేమ కంటే ఏమైనది ఎక్కువైనదంటే అది మరణించడం అనమాట. ప్రేమ కంటే ఎక్కువ. నా కోసం చనిపోయింటున్నాడు నా కుమారుడు ఈ లోకంలో. ఆయన పరలోకంలో ఆత్మస్వరూపిగా ఉంటున్నాడు. అంతకంటే విలువైనది ఇంకేముంటున్నది? నన్ను బ్రతికించి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఉంటున్నాడని సెలవిస్తున్నాను. నేను పునరుత్థానం చేయించుంటానని సెలవిస్తుంటున్నాను. ఇప్పుడు నేను సంఘాన్ని అనమాట. సంఘం నాలో దేవుడు ఉన్నాడని ప్రవచిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26-27 అది కలంకమైనను ముడతైన అట్టి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకొనుటకు వాక్యమునకు ఉదక స్థానముతో దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించుకొనెను. అనగా నేను ఈ లోకంలో పవిత్రగా ఉండటకు ఏం చేసినాడు? దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు. అనగా నా ప్రాణాన్ని దేవుడు చంపేసి మరి జీవింపజేసినాడు. అనగా నా కుమారుడు తనను తాను అప్పగించుకొనెను. నా కోసం చనిపోయి ఉంటున్నాడు. అంటే తనను తాను అప్పగించుకున్నాడు అంటే చనిపోయి ఉంటున్నాడు అని అనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 సంఘము అన్న శరీరమునకు ఆయనే శిరస్సు. అందుకే ఇప్పుడు నా తల ఏమైతే ఉంటున్నదో ఆయనే అనమాట. ఈ శరీరం నిష్ప్రయోజనం. ఆయనే నాకు శిరస్సు. ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. అనగా ఈ సృష్టి అంటే భూమి, ఆకాశ, నక్షత్రం లేనప్పుడు నేను ఆది సంభూతుని అనగా నా ఆత్మ. ఈ సృష్టి లేనప్పుడే నా ఆత్మ పరలోకమందు ఉంటున్నది. ఇది సృష్టి రహస్యం. జగత్ పునాది వేయబడిపోయి నేనున్నాను అనగా నా ఆత్మ ఉంది అప్పుడు అనే యెహోవా దేవుడు అని అర్థం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఆయన భూమి మీదున్నైనను పరలోకముందున్న వాటిని ఆయన ద్వారా ఆయనతో సమాధానపరచుకున్నానని తండ్రి అభిష్టునిగా చేయను. అవును, పరలోకం ఉందైనా కానీ భూమి మీదనే ఆయన సమస్తం ఆయన ద్వారా స్థాపించబడిన
ఆయనే తండ్రి అభిష్టుడని నేనే చెప్తున్నాను అన్నమాట. నేను తండ్రిని నా కుమారునికి, నా కుమారుడు యేసుక్రీస్తు, నేను యెహోవా దేవుడని సెలవిస్తున్నాను. 1 కొరింథీ 1:22 కొలస్సీయులకు రాసిన పత్రిక 1:22 తన సన్నిధిని పరిశుద్ధంగా, నిర్దోషిగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మా మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచుకొను. అంటే దేహం వలన, మాంసం వలన స్వతంత్రించుకోలేదు కానీ తన నిర్దోషమైన నిష్కలమైన రక్తంతో కడిగి పవిత్రపరిచినాడు. నేను పరలోక రాజ్యం చేరినానని సెలవిస్తుంది ప్రవచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:23 భూమి మీద కట్టబడిన స్థిరముగా ఉండి మీరు విన్నట్టుగా ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడితే ఈ సువార్త కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వసించి నిలిచిండని ఎడల ఇది మీకు కలుగును. నేను ఈ సువార్త ప్రచారం కూడా అవును నేను అంటే ఈ సంఘానికి దేవుడు చెబుతున్నాడు అనమాట. బండ మీద కట్టినవాడు ఇండ్లు వల్లే ఉంటావు, నిరీక్షణ కలిగి ఉండను అనమాట. మృతుల నుంచి తిరిగి లేచినానని ఈ సువార్త ఈ లోకానికి గత కొన్ని సంవత్సరాలుగా వివరిస్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 నేను అనుభవిస్తున్నటువంటి శ్రమల యందు సంతోషించుచు సంగమునకు అను ఆయన శరీరము. ఎవరంట సంఘానికి? సంగమను ఆయనే శరీరం అంట. ఆయన యెహోవా దేవుడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ. శరీరాలు మూడినప్పటికీ ఆత్మ ఒకటి అని కొరకు క్రీస్తు పిలువబడినట్లుగా కొందరైన వాటి యందు నా శరీరము సంపూర్ణంగా చేయుచున్నాను అనమాట. అంటే ఈ శరీరము సంగమను ఆయన శరీరం అనమాట, యేసుక్రీస్తు శరీరం అని. ఇంకా ఏం చేసినాడు ఆయన? తను అర్పించుకొని వాక్యమును ఒదకస్తాను. ఇప్పుడు నా శరీరం అంతా దేవుని వాక్యం ఉంటుంది, అందుకు దేవుని వాక్యాలు రెఫరెన్సులు ఇస్తున్నాను. చెవిగల ఆత్మని గ్రహించును గాక. మానసికంగా నేను మృతిని అంటే ప్రాణం చనిపోతున్నది కానీ శరీరధారిగా ఈ లోకంలో ఉంటున్నానని సెలవిచ్చుచున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:25-26 దేవుడు వాక్యం అనగా యుగములోను తరతరములో నుండి మరుగు చేయబడినటువంటి మర్మము సంపూర్ణంగా ప్రకటించబడుటకు నా నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచాడుకు. ఏ సంఘము? భూమి అనే సంఘం కాదు. ఈ శరీరము భూమి మీద ఉన్నప్పటికీ పరలోకమైనటువంటి సంఘం అనగా ఆత్మ సంఘం అనగా ఈ సంఘం అనగా నా శరీరము, పరలోకంలో ఉన్నటువంటి నా ఆత్మ, ఆయనే నా కుమారుడు, ఆయనే నా తండ్రి. ఆ సంఘానికి పరిచారకుడని నేను. ఈ లోకంలో మనుషులకు కాదు, పరలోకం ఉన్న దేవునికి పరిచారకుడని ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1:4 తన తండ్రి అయిన దేవుని చిత్తము ప్రకారం క్రీస్తు యేసు మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాను. అవును, తనను తాను అప్పగించుకొనబడాను, తను తాను చనిపోయినాడని సెలవిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 1 తెస్సలోనికీయులకు 4:15-16-17 ఆర్భాటముతోనూ ప్రధాన దూతతోనూ దేవుని బూర పరలోకం నుండి అంటే 15 తారీఖు 3 నెల 2020 సంవత్సరం 12:01 బూరధ్వని నేను వింటున్నాను. మృతి నుండి తిరిగి పునరుత్థానం చేయించినానని సెలవిస్తున్నాను అనమాట. మత్తయి సువార్త 16:27-28 మనుష్య కుమారుడు తన తండ్రిని మహిమపరచుటకై తన దూతలతోనూ కూడా రాబోచున్నాడు. అప్పుడు తన ఎవని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబడును. అవును, నా కుమారుడుగా ఈసారి రెండవసారి వస్తున్నాడు. 7 క్రియలు చొప్పున వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడని చెవిగల ఆత్మని గ్రహించును గాక. వారి కొందరు మనుషులు తన రాజ్యములో వచ్చుటకు చూచు వరకు మరణం అవును, అందరూ చనిపోరు, కొందరు ఉంటారని సెలవిచ్చుచున్నాడు. మనిషి కుమారుడు ఈ లోకానికి ఇంకా తిరిగి రానంటున్నాడు. యెషయా గ్రంథం 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, అనగా కుమారుడు అనుగ్రహింపుడు, ఆయన భుజం మీద రాజ్యభారమును ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, బలవంతైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే అధిపతి. ఎవరికి? దేవునికి కుమారుడు ఎవరు? నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరు. అనగా ఈ శరీరానికి నాకు నిత్యుడగు తండ్రి అని దేవుడిచ్చినటువంటి బిరుదు. ఎందుకంటే లోకంలో మెస్సియాగా వచ్చింటున్నాడు, అందుకు ఆయన మీద లోకభారం ఉండు. లోకమేముంది? భూమి ఆకాశ నక్షత్రాలని దేవుని మర్మంలోనే జరుగుతున్నాయి కనుక ఆయనే ఆత్మస్వరూపి, అనగా నా ఆత్మ పరలోకమందు ఉన్నది. 2 కొరింథీ 4:11 యేసు యొక్క జీవము కూడా మా అమరత్వము శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మనము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణము వరకు
అప్పగింపు మరణమునకు అప్పగింపబడింది. అవును, నా శరీరం ఈ లోకానికి మరణానికి అప్పబడింటున్నది. అనగా నా కుమారుడు నా బదులు చనిపోయింటున్నాడు. ఈ లోక పాపముల కోసం మరణించుంటున్నాడు. ఆయన తిరిగి రానంటున్నాడని సెలవిస్తుంటున్నాను. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 42, 44, 47, 48, 50, 51 చదువుకోండి. ఈ రెఫరెన్స్‌లుగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంచుతున్నా. 2 కొరింథీ 6, 16 జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం మనం. ఎవరు? జీవంగల దేవుడు ఆలయమై నేను ఉన్నాను అంటున్నాడు అనమాట దేవుడు. జీవంగల దేవుని ఆలయమై ఉన్నాను నేను. ఈ శరీరం దేవుని ఆలయం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2 పరిశుద్ధ ఆలయం అనగా మనుషుల చేత కాక ప్రభువు స్థాపించినటువంటి నిజమైన గోడలు. అవును, ఈ భూమి మీద సంఘం ఉంటున్నది. అనగా నా శరీరం. ఈ సంఘం ఏం చేస్తుందంటే ఎక్కడ పరిచారకుడు అంటే పరలోకం అన్నటువంటి ఆత్మకు నేను పరిచారకుడు అనమాట. అట్ట గుడారమునకు, ఏ గుడారమునకు? ఆత్మను గుడారము, పరలోకం ఉన్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు యెహోవాదేవు ఆత్మ అనగా నాలో ఉన్నటువంటి ఆత్మకు నేను పరిచారకునై ఈ ధర్మశాస్త్రం ఉన్న ప్రవచనాలన్నీ వివరించి చెప్తున్నాను అనమాట. దేవుని చిత్తాన్ని ప్రకారంగా పరలోకమందు మహామహుని సింహాసనమందు కుడిపార్శ్వన ఆసీనుడు అనగా చనిపోయి ఉంటున్నాను నేను. ఎవరు? నా కుమారుడు చనిపోయి ఉంటున్నాడు. నా కుడిపార్శ్వన పరలోకం ఉంది అనమాట. నా ఎడమ పార్శ్వన వెలుగు, భూమి, ఆకాశ నక్షత్రములు ఉన్నాయి. ఎడమ భాగంలో, నా కుడి భాగంలో శూన్యం ఉంటున్నది పరలోకంలో. ఆయన నా కుడిపార్శ్వన ఆసీనుడైన అంటే మరణించుంటున్నాడు అని. నేను ఇప్పుడు ఆయన గురించి సువార్త చెప్తున్నానంట. పునరుత్థానం చేయించినాడని. నా కుడిపార్శ్వన ఉన్నాడు, ఆసీనుడైనాడు అంటే చనిపోయినాడని అర్థం అనమాట. మొదటి కొరింథీ 6:19 పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? మీరు నా సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. అనగా ఇప్పుడు నేను నా సొత్తు కాదు. నా శరీరంతో నేనేం అతిశయపడడానికి లేదు. నేను దేవుని సొత్తు కనుక. ఎందుకంటే నా ఆత్మ పరలోకం ఉంది కదా. నేను శరీరంతో ఏం చేస్తున్నాను? చనిపోయిన మంచి ఏం చేస్తాడు? ఏం చేయడు కనుక దేవుని ఆత్మ ఎలాగ నడిపిస్తే అలాగా జీవించాలి. ఇక్కడ నుంచి నేను అతిశయపడడానికి ఏం లేదు. ఎందుకంటే నిష్ప్రయోజన శరీరం. మొదటి తెస్సలోనియులకు 5:23 సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచుచున్నాడు. ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందర. అవును, నేను గత కొన్ని రోజులుగా నిందరాహితుడిగా ఈ లోకంలో ఉంటున్నాను. ఎందుకంటే నా మనసుకు తెలుసు, మనిషి ఏమి తన మనసులో అనుకుంటున్నది అది దేవునికి తెలుసు కనుక దేవా నన్ను ఈ లోకంలో నిందరాహితుడిగా ఉంచినందు తండ్రి యేసయ్య నీ చేతికి అప్పచెప్తున్నాను. నా మనసును విరిగింటున్నావు కనుక సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. అలాగనే మొదటి యోహాను 2:28 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా కలిగి ఉండినట్లుగా మీరు ఆయన యందు నిలిచిండు. అవును, ఆయన తిరిగి రెండోసారి లోకంలో ఆయన ప్రత్యక్షమవుతాడు కనుక అప్పుడు నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను మాట్లాడుతున్న వాటికి లోకము సిగ్గుపడుతుందో లేదు, కానీ సిగ్గుపడుతుందో లేదా, సిగ్గు తలదించుకుంటున్నారు. నా మాటలు విన్నవారు ప్రతి ఒక్కరు సిగ్గు తలదించుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు తన వాక్కు ద్వారా ఈ సృష్టికి సమస్తం ఏర్పాటు చేసింటున్నాడు. యుగంలో తరతరంలో ఉన్నటువంటి మర్మం అనగా యేసుక్రీస్తు అనమాట. ఆయన వాక్యమే అనమాట. యుగంలో అంటే దేవుడు పుట్టినాడని నిజంగా ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ఈ భూమి ఆకాశం చేసినాడు, సూర్యచంద్రుల నక్షత్రములు దేవుడు చేసినాడని తెలియదు. ఏదో నామకే వాస్తే ఈరోజు పాస్టర్లు వాళ్ళ ప్రవచనాలు వాళ్ళ ఉంటున్నాయి కనుక వారి గుడికి తీర్పు తీర్చివాడే దేవుడే అంటున్నాడు కనుక సమస్తం నా కుమారునికి అప్పచెప్పుకుంటున్నాను. ఆయనే యేసుక్రీస్తు తిరిగి రానా అంటున్నాడు ఈ లోకంలో. ఆమెన్.